ఆ స్త్రీ పేరు ఏం పేరు? అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండెను. రూపవసి అంట. ఎలాంటిదంట? రూపవసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మొరటివాడును దుర్మార్గుడునై ఉండెను. ఎలాగంట? మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. దుర్మార్గుడా అంటే ఎంత బాధ, అవునా కదా? మూర్ఖురాలా అంటే ఎంత బాధ. మూర్ఖులకు మూర్ఖురాలంటే కోపము ఉంటుంది. గుడ్డివాని గుడ్డిదంటే మా కోపం, కుంటోని కుంటిదంటే అంత కోపము. అలాగనే దేవుని బిడ్డలారా, ఈయన ఎవరంట? నాబాలు మొరటివాడంట, ప్లస్ ఇంకొకటి ఏంటంట? దుర్మార్గుడు. అంటే ప్రేమ లేనివాడు. అతడు కాలేబు సంతతి వాడంట. ఎవరంటేనా? కాలేబు సంతతి వాడు. యెహోషువ కాలేబు తెలుసు కదా. మోషే తర్వాత యెహోషువ తద్వారా కాలేబు సంతతిలో నుండి వచ్చారు నాబాలు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఏమని? చదువునానా? అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయుచున్నాడు. గొర్రెల బొచ్చు కత్తెర వేస్తూ ఉండేవాడు అంటాడు. అరణ్యమందు దావీదు విని తన పనివారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లా అన్నాడు. మీరు ఏమని? చెబుతా అయ్యా. అక్కడ కాలేబు సంతతి వాడు నాబాలు. అతని భార్య చాలా అందంగా ఉంది, చాలా రూపవసి, చాలా సౌందర్యవతి. ఇదిగో సుబుద్ధి కలిగిన స్త్రీ. ఆమెను చూస్తుంటేనే ఆమె స్వరూపమే అర్థమవుతుంది. ఆమె మాట్లాడందా, ఆమె ప్రవర్తన, బిహేరు, స్త్రీ నడిచే ప్రవర్తనలో కనిపిస్తుందండి. స్త్రీ ప్రవర్తన ఎలాంటిదో అనేది మాటల్లో కాదు, అందంలో కాదు కనిపించేది. స్త్రీ యొక్క లక్షణము స్త్రీ బయట నడుస్తున్న నడకలో కనిపిస్తుంది. ఆమె మృదుత్వం ఏంటి, ఆమె ఆలోచన పొరాలు, ఎటువంటి తలంపు కలిగిన స్త్రీ అని మనం గమనించవచ్చు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగినదని దావీదు గ్రహించాడంట. దావీదు గ్రహించి పనివారితో చెబుతున్నాడు ఏమని? అయ్యా బాబు రండి, ఇదిగో మనం అరణ్యములో నేను రాజుని, నా దగ్గర మీరందరూ కూడా పనివారు. ఇదిగో అడవిలో ఆ యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటూ బ్రతుకుతున్నారు ఆ యొక్క నాబాలు భార్య అబిగయీలు. కాబట్టి పగలంతా పని చేసుకుంటున్నారు, రాత్రంతా ఆ గొర్రెలు అక్కడ పెట్టుకొని నిద్రపోతున్నారు. ఒకవేళ ఏ తోడేళ్ళో, ఏ మృగాలో, ఏ సింహాలో ఏవో వచ్చి, లేకపోతే ఆ సౌందర్యం కలిగిన స్త్రీని ఏదైనా చేయొచ్చు. లోకం బహుభయంకరమైన లోకంలో ఉన్నారు, వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. కాబట్టి మనం వారిని కాపాడాలి అన్న ఆలోచన దావీదుకి కలిగింది. అన్న ఆలోచన ఎవరికి కలిగింది? దావీదుకి కలిగింది. దావీదుకి కలిగి ఆ 10 మందిని తీసుకొని వచ్చి చదువునానా? వీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగును గాక ఆమేన్ హల్లెలూయా అని పలికిమన్నాడు. ఇదిగో మీరు వెళ్ళి, ఒకప్పుడు మనందరం కూడా వాళ్ళ గొర్రెలను, వారి భార్యని, వారి కుటుంబాన్ని మనము కాపాడాం, మనం భద్రం చేసి వారి వస్తువు వారికి అప్పగించేసాం. ఈరోజు మనకు కొంచెం అవసరం కలిగింది, మనకు కొంచెం ఆర్థిక లోట్లు వచ్చింది, అరణ్యంలో మనకు ఆహారం లేదు కనుక మనం ఆ రోజు వెళ్ళి నా గృహానికి, ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ యొక్క మనుషుల దగ్గరికి వెళ్ళి కొంత మనకు ఆహారం తీసుకొని రమ్మని చెప్పాడు. ఎవరు? దావీదు చెప్పాడు. పనివారికి చెబితే శీఘ్రముగా పనివారు అక్కడికి వెళ్ళి ఆ యొక్క నాబాలుతో మాట్లాడుతున్నారు. ఏమని? అయ్యా నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు నా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. ఏ కీడుని మీకు మేము చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలం వారేది ఆ అరణ్యములో ఉన్నంత కాలం వారేది
పోగొట్టుకొనలేదు. ఏ గొర్రెను పోగొట్టుకోలే, నీ ఏ పనివారిని